పీలేరు ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ ప్రమాణ స్వీకారం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. 25,000 భారీ మెజార్టీతో విజయం సాధించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 50 సంవత్సరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా పనిచేశారు. అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా పనిచేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 2 సార్లు ఓటమి చెందినా ఎక్కడ ఆధైర్యపడలేదు. నిత్యం తన కుటుంబ సభ్యులతో సహా ప్రజల్లో ఉంటూ వారి అండదండలను చూస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో కూటమి పీలేరు అభ్యర్థిగా 4 సార్లు గెలిచిన చింతల రామచంద్రారెడ్డిపై 25,000 భారీ మెజారిటీతో విజయం సాధించారు. నేడు అసెంబ్లీలో అడుగుపెట్టి రాజ్యాంగం పట్ల విధేయత, విశ్వాసం చూపుతానని, కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రమాణం చేశారు. అసెంబ్లీ కట్టుబాట్లు, మర్యాదను పాటిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నల్లారి కిషన్ కుమార్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.